హలో హలో బా, నేను రెడీరా. దేనికిరా? అదేంట్రా బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్ళాలన్నావు? అవునరా, నీతో బోర్ కొట్టి ఇప్పుడే సినిమాకి వచ్చాను. రే పోరా పో, ప్రతి కుక్కకు రోజు ఉంటుంది. నాకు నీ పుల్లట్లు పెట్టు. నువ్వు మనిషి కాదు మాస్టర్, సారీ నువ్వు దేవుడి. బాబు వెళ్ళరా సార్. పార్కింగ్ ఎంత? గంటకి 2 రూపాయలు, రోజుకి అయితే 20 రూపాయలు సార్. అంటే వారానికి 150 రూపాయలా? దీని రేటు కంటే రెంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? టిక్కెట్ తీరిందా? వెనక్కి వెళ్తే టిక్కెట్ బొక్క, పార్క్ చేస్తే డబ్బులు దోల. ఇప్పుడు ఏం చేస్తావురా? ఈ ఎర్ర బస్సులో ఎక్కడం కంటే మెట్లు దిగి వెళ్ళడం బెటర్. రే ఆగురా, వెళ్ళకరా వచ్చేసిన. హాయ్, నా పేరు రెడ్ బస్, అదేనండి ఎర్ర బస్. బేసికల్గా మనం కొంచెం స్లో, అందుకే ఈ ఎదలంతా రెడ్ బస్ అంటారు. కానీ చెప్పండి, ఎప్పటికైనా స్లో అండ్ స్టడీగా విన్స్ ద రేస్. అప్పుడే ఎవడో కాలింగ్. వస్తున్నా ఏదో పీకేసేవాళ్ళగా, ఎందుకురా అంత తొందర? యారా, నువ్వు ఒక్క ఫ్లోర్ ఎక్కడానికి నన్ను 9 ఫ్లోర్లు ఎక్కిస్తావురా? కుదిరితే అంబులెన్స్ని కూడా లిఫ్ట్ అడిగేటట్టున్నావు. ఇది పిలిచే పద్ధతి అంటే. ఎక్కండ్రా అబ్బాయిలు. రే వద్దు ప్లీజ్, ప్రతి ఫ్లోర్ ఆగాలి, అందరూ నన్ను తిట్టుకుంటారు. వద్దురా. అబ్బా, నొక్కిసి వచ్చారు పెద్దవాళ్ళు. అన్ని ఫ్లోర్లు నొక్కారు కదరా. ఏంట్రా నవ్వుతున్నావు? లవ్వా? ఏ అబ్బా సిగ్గే, నీ సిగ్గు తగలయ్యా. అబ్బా అమ్మ, రేయ్ నన్ను కొడుతున్నావేంట్రా? ఇదెక్కడ గోలరా బాబు, నీ ప్రేమ నా చావుకొచ్చేటట్టుంది. అమ్మయ్యా, బతికించావురా. ఈ ఎర్ర బస్సులో ఎక్కడం కంటే మెట్లు దిగి వెళ్ళడం బెటర్. రా పైకి వెళ్ళేటప్పుడేమో నన్ను తిడతావు, కిందకి వెళ్ళేటప్పుడేమో నన్ను నెడతావు. అయ్యా, ఎవరు రాలేదు. నాకు అదే కావాలి. ఇప్పుడు చూడు. ఇదేంటి స్టక్ అయింది? బాగా తీరిందా? ట్రై చేయి. ఎంత ట్రై చేసినా నేను అంటే కానీ అది ఓపెన్ అవ్వదు. చా, ఏంటి ఇలా స్టక్ అయిపోయింది? అబ్బా, ఏం నటిస్తున్నావురా? చా, సిగ్నల్ కూడా పనిచేయట్లేదేంటి కరెక్ట్గా? చా, అందరితో పాటు ఎక్కింటే బాగుండేదేమో. అది ఇప్పుడు సారికొచ్చావు. ఇకనైనా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఓకే పో.